అక్క, అమ్మవారి మెళ్ళో దండవి. అలాగే చెల్లి. నైనిని ఆ కర్ర దగ్గరికి వెళ్ళమంటే అనుమానం వస్తుంది. మరి అక్కడికి తనని వెళ్ళమండం ఎలా? ఇక్కడ పూజ మొదలైంది. ఈలోపు మేము వెళ్ళి గజగంటను కలిస్తే ఏం చేయాలో చెప్తాడు. కానీ వీళ్లకు చెప్పి ఎలా వెళ్ళడం? రే, ఏదో ఒకటి. మమ్మీ, నాకు భక్తి లేదు అని మా ఆవిడ చెప్పింది కాబట్టి ఆ మాటని ఛాలెంజింగ్గా తీసుకుని ఈ గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేద్దామనుకుంటున్నాను. కళ్ళు తిరిగి పడిపోగలరు, జాగ్రత్త. వీడి వెంట నేను కూడా చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి, పాపాలైనా పోగొడుతుంది అమ్మవారు. నేను ప్రదక్షిణలు చేద్దామనుకున్నాను అత్తయ్య, మీరిక్కడే ఉండండి. నోనో, నువ్వు పరమ భక్తురాలు పెద్దమరదలా. నువ్వు నిల్చున్న చోటే ఒక్క రౌండ్ తిరిగినా అమ్మవారు నిన్ను కటాక్షిస్తుంది. మాకలా కాదు కదా. వెళ్ళిరా అన్నయ్య. వీడు హాసిని అన్నట్టు పడిపోకుండా చూడాలి కదా అని నేను వెళ్తున్నాను. సరే అమ్మా. రే పదరా. అయ్యో, ప్రదక్షిణల పేరుతో ఆ కర్రున్న చోటికి వెళ్ళి దాని కథేంటో చూద్దాం అనుకున్నానే. హారతి ఇచ్చాకైనా వెళ్ళి రావాలి. అగరబత్తులు అంటించాను, ఎక్కడ పెట్టను? చెవిలో పెట్టుకో, లేకపోతే ఏంటి, అక్కడ ఉంది కదా దానిలో పెట్టు. రేయ్, విసుక్కోకుండా అదే మాట నిదానంగా చెప్పొచ్చు కదరా. మీ అంత ఓపిక మా ఆయనకి ఎక్కడిది? అన్నింటికి తొందరే. తొందరపడేది మీ ఆయనే అన్నమాట.